ప్రథమాధ్యాయ కథ ప్రారంభమవుతుంది. కావున నిశ్శబ్దంగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వినవలసిందిగా మరి మరి ప్రార్థన. ప్రథమాధ్యాయ కథ నారాయణ మహాజ్ఞేయం ప్రాత్మా నారాయణ పరబ్రహ్మతత్వ నారాయణ పరః యస్సకించ కస్సత్వం దృశ్యతే శ్రూయతే వివ అంతర్గహిచ తస్సర్వం వ్యాప్య నారాయణ చనః నమో నారాయణ దత్తాయ నమః నమో నారాయణాయ దేవసంతన్న నారాయణ ప్రచోదయాత్. ప్రథమాధ్యాయ కథ ప్రారంభః. ఆ కథనే ప్రారంభం చేస్తున్నాము. ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటే అంత ఫలితం వస్తుంది. చెప్పిన వారికి, చేయించుకున్న వారికి, వచ్చిన వారికి, చూసిన వారికి, సంకల్పం మనసులో అనుకున్న వారికి అందరూ కూడా ఫలితం వస్తుంది. విశేషమైన వ్రతం ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతము. ఎంత మనస్సు పవిత్రంగా పెట్టి ఉంటే అంత తప్పనిసరిగా ఆ సత్యదేవుని యొక్క అనుగ్రహం ఉంటుంది. కథలకి ప్రారంభం చేస్తున్నాం. పూర్వము శౌనికాది మహామునులు కొంతమంది కలిసి ఒక నైమిషారణ్యం మంచి సుగంధ ద్రవ్యాలు దొరికే స్థలంలో కూర్చొని సమావేశం పెట్టినారు. వాళ్ళలో సూత మహాముని అని ఒక పెద్ద ఆయన ఉన్నాడు అనమాట. ఆ సూత మహామునిని ఈ మునులంతా కూడా కలిసి అడిగారు, అయ్యా, ఏ వ్రతం చేస్తే బాగుంటుంది, ఏ తపస్సు చేస్తే బాగుంటుంది, ఏ పూజా కార్యక్రమం చేస్తే బాగుంటుంది, మిక్కిలి పరమ పవిత్రం ఏది ఉండవాలి, అలాంటి వ్రతము కానీ తపస్సు కానీ పూజ కానీ ఏదైనా ఉంటే మాకు చెప్పండి అని చెప్పని ఆ సూత మహామునిలో ఆ యొక్క సూచనని అడిగారు అనమాట. మునీశ్వరులంతా కూడా అడిగితే ఆ సూత మహాముని ఈ విధంగా చెప్తున్నాడు, అయ్యా, దాని గురించి నాకు కూడా సరిగా తెలియదు, కానీ నేను నారద మహాముని అడిగాను. ఆ నారద మహాముని ఈ విధంగా చెబుతున్నాడు, అది మీకు చెప్తాను, ఆలకించండి అని చెప్పని ఆ సూత మహాముని ఆ మునీశ్వరులంతా కూడా ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. పూర్వము నారద మహాముని సర్వలోకాలైన కూడా తిరుగుతూ వస్తున్నాడట. ఎవరమ్మా? నారద మహాముని సర్వలోకాలైన కూడా తిరుగుతూ మార్గ మధ్యములోకి భూలోకానికి వచ్చాడు. అతల వితల సుతల రసాతల మహాతల పాతాల లోకము కింద పైన భూలోకం, భూలోకం, సప్తలోకం, జనలోకం, మత్స్యలోకం, బ్రహ్మలోకం పైన ఈ లోకాలని కూడా తిరుగుతూ మార్గ మధ్యములోకి ఆత్మూరు పోవాలంటే ఎట్ట పోవాలి మనం? ఆత్మూరికి పోవాలంటే ఏ దశ కూడా పోవాలి. ఈ తేనపోవచ్చు ఏదైనా గ్రామం దిగుతుంది అన్నమాట. గ్రామం దిగుతుంది కదా, సడన్గా ఆత్మూరు పోవాలంటే పోలేం మనం. కాబట్టి మధ్యలో గ్రామం వస్తుంది అనమాట. అలాగే భూలోకం తగిలింది, కింద పాతాల లోకాన్ని పోవాలంటే. ఈ భూలోకానికి వచ్చే లోపల ఈ నారదుడు సకల కష్టాలను కూడా మానవులు అనుభవిస్తున్నారు. అప్పట్లో పూర్వము తినేదానికి తిండి ఉండేది కాదు, నివసించేదానికి ఇల్లు ఉండేది కాదు. అదేవిధంగా ఆరోగ్య స్థితిగా బాగా లేకుండా అనమాట. అదేవిధంగా ఒక గ్రామానికి పోవాలన్నా, ఏదైనా చూపించుకోవాలన్నా ఈ విధంగా వాహనాలు లేకుండా, అదేవిధంగా రోడ్లు లేకుండా బీభత్సంగా బాధపడుతున్నారు. అప్పుడు ఈ యొక్క నారద మహాముని చూశాడు, మరి ఈ యొక్క నా యొక్క మనుషులు ఈ యొక్క చాలా విశేషంగా ఇబ్బంది పడుతున్నారు, ఈ ఇబ్బంది తినేదానికి ఏదైనా ఒక ఉపాయం ఉంటే బాగునేనే అని చెప్పిన కాస్త ఆలోచన చేశాడు. ఎవరినైనా ఆలోచన చేసింది? నారద మహాముని ఆలోచన చేశాడు. ఈ యొక్క మానవులు భూలోకి మీద నానా విధాలుగా బాధపడుతున్నారు, కాబట్టి ఈ కష్టాలు తొలగాలంటే ఏదైనా చిన్న ఉపాయం ఉంటే బాగునేనే అని చెప్పని ఆలోచన చేసిన తర్వాత ఈ యొక్క మహావిష్ణువు అనుగ్రహించాడనమాట. మహావిష్ణువు కోపడాడు. కాబట్టేసి ఒక మహావిష్ణువు తప్ప, ఈ సత్యదేవుడి తప్ప ఈ యొక్క ఎవరు మార్చలేడు అని చెప్పని మనసులో సంకల్పం చేసుకునేసి బ్రహ్మాండంగా తుంబురం చేసుకున్నాడు. అదేవిధంగా స్వామి యొక్క నారదుడు బాగా పిలకలు పెట్టుకునేసి మహా విష్ణులోకానికి వెళ్ళిపోయాడు. మరి విష్ణులోకంలో ఎవరున్నారు? మహావిష్ణువు ఉన్నాడు. శేషతలప పైన పవళించున్నాడు అన్నమాట. ఆయన సర్పం మీద పలుకునేసి లక్షణంగా పవళించున్నాడు. ఈ నారద మహాముని నేరుగా తుంబురు వాయించుకుంటేసి ఒక విష్ణులోకానికి వెళ్ళాడు. ఆ విష్ణులోకంలో బ్రహ్మాండంగా ఈ యొక్క మహావిష్ణువు శేషపాన పైన పవళించున్నాడు అనమాట. ఆ విధంగా ఆయనకు లోపలికి పోతూ ఆ మహావిష్ణువుకు బాగా వినపడేటట్టు, ఆయన మనసు కరిగించేటట్టుగా ఈ విధంగా నారదుడు ఈ విధంగా మహావిష్ణువుని పొగుడుతున్నాడు. తెల్లని శరీరం గలవాడా అన్నాడు. ఏమన్నాడమ్మా? అతీతమైన రూపం గలవాడా, ఆది మధ్యాంతరహిత, ఒక చేతితో చక్రాన్ని పట్టుకొని ఉన్నావయ్యా అన్నాడు స్వామి గారు. చూడు పటంలో ఒక చేతితో శంఖాన్ని పట్టుకొని ఉన్నావయ్యా, ఒక చేతితో గదను పట్టుకొని ఉన్నావు, అభయ హస్తం చూపిస్తున్నావు, చతుర్భుజం గలవాడా అంటే 4 భుజాలు గలవాడా, అతీతమైన రూపం గలవాడా, ఆది మధ్యాంతరహిత, హక్కుతో వివరించలేకున్నానయ్యా, పూజే శక్తి నాకు లేదు,
కాబట్టి నువ్వు మహావిష్ణువు కాబట్టేసి విష్ణులోకానికి వచ్చాను అని చెప్పని నమస్కారం చేసుకున్నాడు. ఓ నారద మహాముని, చాలా రోజులకు వచ్చావయ్యా నా దగ్గరికి, లోపలికి రమ్మన్నాడు. ఎవరమ్మా రమ్మనింది? మహావిష్ణువు. వేసి కూర్చున్నాడు అనమాట. కూర్చునేసి నారద మహాముని రమ్మని చెప్పి కూర్చోమెచ్చాడు. ఆ నారదుడిని అడిగితే ఈ విధంగా నారదుడు జరిగిన విశేషం అంతా కూడా చెప్పడం జరిగిందనమాట. అన్ని లోకాలు కూడా శశిశామలంగా ఉన్నాయా, మరి భూలోకము చాలా ఇబ్బందిగా బీభత్సంగా బాధపడుతుంది, ఇట్లా తొలగిపోయేదానికి ఏదైనా చిన్న ఉపాయం ఉంటే చెప్పమని చెప్పేసి నారదుడు మహావిష్ణువుని అడిగాడు. ఆ మహావిష్ణువుని అడిగితే ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. ఓ నారద మహాముని, చాలా చక్కటి ప్రశ్న చెప్పి అడిగావయ్యా, చాలా విశేషంగా ఉంది. నా మానవులు బాగుండాలా, భూలోకంలో దీర్ఘ సుమంగలిగా ఉండవాలా, అదేవిధంగా అనుగ్రహంగా ఉండవాలా అని చెప్పని మొట్టమొదటిసారిగా చాలా విశేషంగా అడిగినావనైనా. దానికి ఏం లేదు, చిన్న ఉపాయం ఉంది చెప్తాను. లక్షణంగా సుభిక్షంగా భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే తక్షణమే మోక్షం వస్తుంది అని చెప్పేసి వ్రతం ఉంది అని చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? ఆ వ్రతం అని చెప్పే లోపల మరి నమస్కారం చేసుకున్నాడు నారదుడు. ఏందయ్యా వ్రతం అని చెప్పావు, ఏమిటి ఆ వ్రతం పేరు, ఆ వ్రతాన్ని ఎట్లా చేయాలి, చేసిన దాని వల్ల ఎట్లా ఫలితం ఉంటుంది అంట వివరంగా చెప్పునాయని చెప్పని ఆ యొక్క మహావిష్ణువును నారదుడు మళ్ళీ అడిగాడనమాట. అడిగితే ఈ విధంగా చెప్తున్నాడు. సత్యనారాయణ స్వామి వ్రతము. ఏ వ్రతం అమ్మా? సత్యనారాయణ స్వామి వ్రతం అంటారయ్యా. ఆ వ్రతాన్ని గాని ఎంత భక్తి శ్రద్ధలతో గాని ఏంటంటే తక్షణమే మోక్షం కలుగుతుంది. అదేవిధంగా దరిద్రంతో బాధపడుతుంటే ఆ దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. అదేవిధంగా పుత్ర సంతానం కానీ లేకుంటే ఈ యొక్క వ్రతాన్ని కానీ ఆచరించినట్లయితే తక్షణమే సంతానం కలుగుతుంది. అదేవిధంగా వివాహం కానీ కాకుంటే ఈ యొక్క వ్రతాన్ని కానీ ఆచరించినట్లయితే వివాహం అవుతుంది. అదేవిధంగాను సకల కష్టాలన్నీ కూడా తిరిగిపోతాయ్యా ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తాను అని చెప్పని మహావిష్ణువు నారదుడికి చెప్పాడనమాట. చెప్పే లోపల ఎట్లా చేయాలయ్యా ఈ వ్రతాన్ని, ఎక్కడ చేయాలి, ఏ విధంగా చేయాలి అని అడిగితే ఈ విధంగా మహావిష్ణువు నారదుడికి చెప్తున్నాడు. మాఘమాసంలో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చును. ఏ మాసం అమ్మా? మాఘమాసంలో వ్రతాన్ని చేయవచ్చును. అదేవిధంగా కార్తీక మాసంలో వ్రతాన్ని ఆచరించవచ్చును. ఇప్పుడు ఏ మాసం జరుగుతుంది? కార్తీక మాసంలో జరుగుతుంది. ఒక శుభకార్యం జరిగినప్పుడు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చును. మరింత ఏమైనా కార్యక్రమం జరిగిందా? వివాహం జరిగింది, బ్రహ్మాండంగా లక్షణంగా అది కూడా కలిసి వచ్చింది. వివాహం చేస్తున్నారు కాబట్టి శుభదినం అందు కూడా వ్రతాన్ని ఆశ్రయించవచ్చును. శుభదినం చేసినాం కదా, అదేవిధంగా ఈ శుభదినాన్ని కూడా ఒట్టిచ్చింది అనమాట. ఒక శుభదినం జరిగినప్పుడు ఈ యొక్క వివాహాన్ని ఒక శుభదినం జరిగినప్పుడు వ్రతాన్ని ఆశ్రయించవచ్చును. లేదా దరిద్రంతో బాధపడుతుంటే ఈ యొక్క వ్రతాన్ని ఆశ్రయించవచ్చును. అదే మాఘమాసంలో కార్తీక మాసంలో ఏకాదశి నాడు చేసుకోవచ్చునని చెప్పాడు. తిది ఏది చెప్పాడు? ఏకాదశి నాడు చెప్పాడు. అదేవిధంగా నిండు పూర్ణిమ తిరియందు కూడా ఈ యొక్క వ్రతాన్ని చేయమని చెప్పాడు. నిండు పూర్ణిమ దినమందు, రవి సంక్రమణ దినమందు కూడా చెప్పాడు. అంటే సాయంకాలం అనమాట రవి సంక్రమణ దినం అంటే. అదేవిధంగా మకర సంక్రాంతి, రవి సంక్రమణ అంటే ఆ మకర సంక్రాంతి రోజు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆశించవచ్చును. భక్తి శ్రద్ధలతో చెయ్యాలి ఈ వ్రతాన్ని చేయాలంటే అని చెప్పని మహావిష్ణువు నారదుడికి ఈ విధంగా చేస్తే, అయ్యా ఈ కావాల్సిన సామాన్లు ఏమిటి అని చెప్పని మళ్ళీ అడిగాడనమాట. అడిగితే ఈ విధంగా చెప్తున్నాడు. ఈ వ్రతం చేయాలంటే పూర్వమే నిద్రలేసి కాల వృత్తాన్ని నేర్చుకునేసి దేవాది దేవ నీ అనుగ్రహం పొందుటకు ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తున్నానయ్యా అని చెప్పి మనసులో సంకల్పం చేసుకోవాలంట. అది మీ విజాబ్ చేయించింది. ఫస్ట్ విజాబ్ చేయించినది మొదట సంకల్పం చేయించింది. అది అందుకు దేవాది దేవ సత్యనారాయణ స్వామి నీ అనుగ్రహం మాకు పొందుటకు నా అనుకున్నాన్ని కూడా నెరవేరేదానికి, సుభిక్షంగా ఉండేదానికి, పుత్ర సంతానం కలిగేదానికి, సుభిక్షంగా ఉండేదానికి, దీర్ఘ సుమంగళంగా ఉండేదానికి నీ వ్రతాన్ని ఆచరిస్తున్నామయ్యా అని చెప్పిన మనసులో సంకల్పం చేసుకునేసి ఈ భగవంతుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయాలంట. ఈ కార్యక్రమాన్ని చేసేటప్పుడు ముందుగా గోమయంతో కింద అలకబడమని చెప్పాడు ఆ భగవంతుడు. అడిగినామా మనము? గోమయం పేడ, ఆవు పేడ దూరం అలిగింది మీరు ఎవరు? ఆ గోమయ తరిగా అనమాట. అదేవిధంగా 5 చూర్ణములతో స్వామి వారి కింద అలంకరణ చేయమని చెప్పాడు. మండపం కింద అంటే 5 చూర్ణం అంటే బీపిండితో, అదేవిధంగా పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలు 5 వచ్చినాయా? ఈ 5 రకాలతో మండపం కింద ఏర్పాటు చేసిన తర్వాత ఆ మండపాన్ని శుచి పవిత్రం చేసేసి ఆ మండపాన్ని పైమని పెట్టమని చెప్పాడు భగవంతుడు. తర్వాత నూతన వస్త్రం భరించాలి, కట్టిన వస్త్రం పనికి రాదనమాట. ఆ నూతన వస్త్రం భరించిన తర్వాత దానిపైన ఆ స్వామి వారి యొక్క పటం పెట్టవలేను. ఆ పటం పెట్టిన తర్వాత ఆ మందిరాన్ని శృంగారంగా తీర్చిదిద్దవలేను.
శృంగారంగా చేసిన లక్షణంగా బ్రహ్మాండంగా అరటి పిల్లలు కట్టి పూలమాల వేసేసి ఆభరణాలు వేసి ఆ విధంగా అలంకారం చేసిన తర్వాత ముందు భాగంలో స్వామి వారికి మండపారాధన పెట్టమని చెప్పాడు భగవంతుడు. అంటే ముందు మండపారాధన పెట్టాము మనము. ఆ మండపారాధన పెట్టే ముందు మొట్టమొదటిసారిగా మహాగణపతి పూజా కార్యక్రమాన్ని చేయమని చెప్పాడు. ఒక శుభకార్యం చేయాలంటే మొట్టమొదటిసారిగా ఒక కార్యక్రమం చేయాలంటే ఏం ప్రార్థన చేయాలి? మహాగణపతి ప్రార్థన చేయాలి. ఆ కార్యక్రమం చేస్తేనే ధీప్రదం అవుతుంది. అలాంటి కార్యక్రమాన్ని మహాగణపతిగా భావించేసి పసుపు గణపతిగా గౌరీదేవిని ఆవాహన చేసి ప్రతిష్టా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అదే విధంగాను దిక్పాలకులు సూర్య భగవాన్ ఇచ్చాడు. అదేవిధంగా పార్వతీ పరమేశ్వరులు ఇచ్చారు. గంగా భవాని కూడా వచ్చేసింది. మీ కులదేవుని కూడా తీసుకొని వచ్చి పెట్టున్నాం. అదేవిధంగా నవగ్రహాలు, నవ అంటే ఎన్నమ్మా? 9 గ్రహాలు. నవ అంటే అంటే సూర్యుడు మొట్టమొదటిసారిగా, అదేవిధంగా చంద్రుడు, అదేవిధంగా అంగారకుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహు, కేతు ఈ 9 గ్రహాలను తీసుకొచ్చి అయ్యా మా ఇంట్లో వ్రత కార్యక్రమాన్ని చేస్తున్నాను. ఈ కార్యక్రమం అయ్యేదాకా అపకార్యాలు జరగకుండా మంచి మనసుతోనూ ఈ యొక్క దిక్పాలకులుగా భావి చేసే మేము ఇబ్బంది లేకుండా చేసేదానికి నవగ్రహాన్ని ప్రతిష్టా కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది. 9 కొబ్బరికలు పట్టుకున్నారు మీరు. ఆ కార్యక్రమాన్ని చేసేసి ప్రతిష్టా కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగిందన్నమాట. ఈ కార్యక్రమాన్ని చేసేటప్పుడు లోపట్టం పనికిరాదని చెప్పాడు భగవంతుడు. మరి లోపట్టం అంటే ఏంటమ్మా? బ్రహ్మాండంగా భక్తి శ్రద్ధలో చేస్తుంటే లోపట్టం ఎందుకు వచ్చిన మధ్యలో అంటే స్త్రీల కలశము పెట్టకూడదు. కలశం ఇంత కార్యక్రమాన్ని తెలుస్తూ ఉంటే ఆ భగవంతుడు చెప్పాడు, ఆ కలశమే మహావిష్ణు స్వరూపిగా అమ్మణ్ణి అమ్మవారు. అదేవిధంగా కలశము లోపట్టం చేయకూడదు. స్టీల్ కలశం పెట్టకూడదు. రాగి కలశం పెట్టచ్చు, వెండి కలశం పెట్టచ్చు. మీకు శక్తిగా ఉంటే బంగారు కలశమైనా పెట్టుకోవచ్చు. ఏ కలశం ఇచ్చారా ఏమో? రాగిదేనా? ఆ రాగి కలశం పెట్టారు. శక్తి లేదు కాబట్టి ఆ విధంగా తెచ్చారనమాట. కాబట్టి ఆ శక్తి కూడా కానీ లేకుంటే మట్టి పిడక కూడా పెట్టుకొని చెప్పాడు భగవంతుడు. మట్టి పిడక ఆ శక్తి కూడా లేకుంటే కాబట్టి ఆ కలశానికి మళ్ళీ సుగంధ ద్రవ్యాలతో స్వామివారి అలంకారం చేయమని చెప్పాడు. కలశానికి చేశామా? బ్రహ్మాండంగా అలంకారం చేసి ఆభరణాలు అమ్మవారికి చూడండి. బ్రహ్మాండంగా ఒక ఆభరణం అడిగితే 3 ఇచ్చినారు మీరు, ఇంకా ఇస్తూ ఉంటారనమాట. ఆ విధంగా ఆభరణాలను కూడా అమ్మవారికి అలంకారం చేయడం జరిగిందనమాట. అదే విధంగాను ఒక్క కలశపు బంగారంతో చేయమని చెప్పాడు భగవంతుడు. ప్రతిమని అర్ధ కలశపు బంగారంతో చేయమని చెప్పాడు. అదే విధంగాను పావు కలశపు బంగారంతో చేయమని చెప్పాడు. ప్రతిమ వెండి స్వామివారి యొక్క బంగారు ప్రతిమ. ఏ ప్రతిమ చేయించాము మనము? అసలు ప్రతిమే చాలా మనం తెచ్చినమా? మేమే తీసుకురావడం జరిగిందనమాట. కాబట్టి స్వామివారు రెప్పించాడు మీకు. ఆ వెండి ప్రతిమతో పంచామృతాలతో స్నానం చేయమని చెప్పాడు. ఎందుకయ్యా అంటే మన ఇంటికి వచ్చినప్పుడు బంధువులు ఇచ్చినప్పుడు ఆహారం తినమని చెప్తాం, కాళ్ళు కడుక్కోమని చెప్తాం, ఈ రోజు మా ఇంట్లో ఉండమని చెప్తాం. మరి భగవంతుడు ఇస్తే స్నానం చేయాలన్నా పర్లేదా? పంచామృతాలతో స్నానం చేశాం. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర లక్షణంగా తాగినంత పంచామృతాలతో స్నానం చేసి మళ్ళీ పవిత్రంగా స్నానం చేసి పెట్టుకోవడానికి గంధం ఇచ్చాం. అదేవిధంగా కుంకుమ పెట్టాం. ఆ యొక్క ఎద్ర పట్టుకునేసి అక్షంతలు పెట్టుకునేసి స్వామి వారి యొక్క మందిరం పైన పెట్టాం. ఆ మండపారాలను పెట్టి ఓ యొక్క సత్యనారాయణ సత్యదేవుడా నీ యొక్క అనుగ్రహం కలిగేదానికి నీ యొక్క అష్టోత్తరం చేస్తున్నామయ్యా అని చెప్పని ఆ స్వామి వారికి 101 అష్టోత్తరం చేశారు. పోతూ చేసినారా? ఆ 101 అష్టోత్తరం చేసిన తర్వాత స్వామి వారి యొక్క ఉపకటాక్షాలు కూడా రావడం జరిగిందనమాట. ఆ విధంగా ఈ యొక్క వ్రతాన్ని చేసిన తర్వాత స్వామి వారికి విశేషమైన నైవేద్యం ఉంది. ఏమిటా మా నైవేద్యం? అని గోధుమ చూర్ణ నైవేద్యము. స్వామి వారికి చాలా ఇష్టం అనమాట. ఆ గోధుమ చూర్ణ నైవేద్యం చేసిన తర్వాత అదే విధంగాను లాస్ట్ లో స్వామి వారికి శృంగారి గీతికలు పాడమని చెప్పాడు భగవంతుడు. అంటే పాటలు పాడమని చెప్పాడు. ఈ విధంగా ఈ యొక్క భూలోకంలో నా యొక్క వ్రతాన్ని కానీ ఆచరించినట్లయితే సకల కష్టాలన్నీ కూడా లేకుండా చేస్తానని అని చెప్పని మొదటి అధ్యాయము ఈ విధంగా నారదుడికి ఉపదేశించడం జరిగిందనమాట. ప్రథమాధ్యాయ సంపూర్ణ మహాప్రణాయ స్వాహ అపానాయ స్వాహ జనాయ స్వాహ కాయగుట్టు కాలాయ మహాబలప్రణాయ మహాబెట్టు మహాబలప్రణాయ మహానారికల
ఆనంద జై రమాన గోవింద జై రమాన గోవింద జై సత్య భగవాన్ గోవింద జై సత్యమూర్తి గోవింద జై గోవింద జై సత్యనారాయణ స్వామి గోవింద జై రమాన గోవింద. ద్వితీయాధ్యాయగత ప్రారంభ రెండో కథ ప్రారంభమవుతుంది. ఆయన భక్తి శ్రద్ధతో వినండి. ఆ విధంగా నారదుడికి ఈ విధంగా మహావిష్ణువు ఈ విధంగా చెప్పాడు, అయ్యా ఈ విధంగా భూలోకం మీద వ్రతాలు కానీ చేసుకున్నట్టయితే సకల కష్టాలు కూడా తొలగిపోతాయా, అంతేమన మోక్షం కూడా కలుగుతుంది నాయన అని చెప్పే లోపల ఈ యొక్క నారద మహాముని మహావిష్ణువుని మళ్ళీ అడిగాడు, అయ్యా చేసే పద్ధతి చెప్పావు, ఈ విధంగా చేసుకోవచ్చని చెప్పావు, కానీ మొట్టమొదటిసారిగా ఈ యొక్క భూలోకం మీద ఎవరన్నా వ్రతాన్ని ఆచరించినారా అని చెప్పని నారదుడు మహావిష్ణువుని ఈ విధంగా అడిగాడు అన్నమాట. అడిగితే మహావిష్ణువు నారదుడికి ఈ విధంగా చెప్తున్నాడు, పూర్వము కాశీ నగరం ఒక నగరం ఉండేది. ఏ నగరమ్మా? ఆ కాశీ నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. పరమ పవిత్రమేడు మిక్కిలి దరిద్రంతో బాధపడుతూ భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు అన్నమాట. ఆహారం లేకుండా, కట్టుకోవడానికి వస్త్రాలు లేకుండా బీభత్సంగా బాధపడుతూ దరిద్రంతో తల్లి భిక్షాం దేహే అంటూ ఇల్లు భిక్షాటం చేస్తూ కింద కూర్చొని తింటున్నాడు. అప్పుడు మహావిష్ణువు చూశాడు, మరి నా యొక్క బ్రాహ్మణుడు ఈ యొక్క భూలోకం మీద ఈ యొక్క కాశీ నగరంలో ఈ విధంగా బీభత్సంగా బాధపడుతున్నారే, ఈ కష్టం తొలగిపోయేదానికి యొక్క బ్రాహ్మణి చేత వ్రతం చేపించుకోవాలని చెప్పని సంకల్పం చేసుకున్నాడు మహావిష్ణువు. చేసుకునేసి ఆ యొక్క విష్ణు లోకం నుంచి ఏదైనా భూలోకానికి వచ్చాడు. ఈ భూలోకానికి వచ్చేసి ఒక బ్రాహ్మణి రూపంలో ఆ యొక్క బ్రాహ్మణికి ఎదురుగా పోయాడు మహావిష్ణువు. ఎవరమ్మా పోయింది? మహావిష్ణువు బ్రాహ్మణికి ఎదురుగా పోయాడు. ఆ బ్రాహ్మణి ఏ విధంగా పోతున్నాడు? భిక్షాటనకు ఊళ్ళేకపోతున్నాడు, ఆహారం తెచ్చుకొని తినేదానికి అనమాట. అప్పుడు అడిగాడు అనమాట మహావిష్ణువు. అంటే మహావిష్ణువు అన్న బ్రాహ్మణికి తెలియదు అనమాట. అదే విధంగా రూపంలో తయారు చేసి రుద్రాక్షలు వేసుకునేసి బ్రహ్మాండంగా టవల్లో వేసుకునేసి నామాలు చదువుకునేసి ఎదురుగా పోయాడనమాట. పోయేసి, అయ్యా బ్రాహ్మణోత్తమ, మంచి విద్యావంతుడు ఉన్నట్టున్నావి, నేను చూస్తేను మంచి తెలుకల్ల వాడివి, కానీ ఇంత దరిద్రంతో బాధపడుతున్నావే, కారణం ఏమిటయ్యా అని అడిగాడు. అడిగితే అప్పుడు ఈ విధంగా చెప్తున్నాడు అనమాట, అయ్యా పూర్వము లక్షణంగా ధనప్రాప్తం కలిగి బ్రహ్మాండంగా సుఖ సంతోషంగా ఉన్నాను, కానీ దాన ధర్మాలన్నీ కూడా చేసేసి ఏమీ లేకుండా భిక్షాటన చేస్తూ జీవిస్తున్నానయ్యా. నేను ఒకప్పుడు బాగా ఉన్నవాడిని, కానీ దాన ధర్మాలన్నీ కూడా చేశాను. ఆ దాన ధర్మాలన్నీ కూడా చేస్తూ భిక్షాటన చేస్తూ ఈ విధంగా జీవిస్తున్నానయ్యా. నా కష్టం పోయేదానికి ఏదైనా చిన్న ఉపాయం ఏదైనా చెప్పు నాయన అని చెప్పని మహావిష్ణువుకి నమస్కారం చేసుకున్నాడు. ఆ చేసుకునే లోపల మహావిష్ణువు ఈ విధంగా చెప్తున్నాడు, అయ్యా బ్రాహ్మణోత్తమ, మంచి సలహా అడిగావు కాబట్టి దీనికి ఒక వ్రతం ఉంది. అది సత్యనారాయణ స్వామి వ్రతము. ఏమిటమ్మా? సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధని చేసినట్టయితే తక్షణమే మోక్షం కలుగుతుంది, నీ దరిద్రమంతా కూడా సంభవించిపోతుంది నాయన అని చెప్పని మహావిష్ణువు చెబితే ఆ బ్రాహ్మణుడు నమస్కారం చేసుకున్నాడు. చేసుకునేసి మళ్ళీ భిక్షాటన పోయాడు. ఆ భిక్షాటన తీసుకొనేసి లక్షణంగా కూర్చొని తిన్నాడు. తినుకొని రాత్రికి నివసించాడు, పనుకున్నాడు. పనుకుంటే రాత్రికి నిద్ర రాలేదు. ఎవరికమ్మా రాంది? రాలా. ఏం గుర్తొచ్చింది ఆ బ్రాహ్మణికి? ఈ విధంగా మహావిష్ణువు వచ్చాడే ఒక బ్రాహ్మణి రూపంలో వ్రతం చేసుకోమని చెప్పాడు, నాకా శక్తి లేదు, ఎట్లా చేయాల వ్రతాన్ని అని చెప్పని సంకల్పం అయితే చేసుకున్నాడు, కానీ చేసే శక్తి లేదనమాట. రాత్రి పడుకుంటే నిద్ర రాలా. అయ్యే గుర్తు వస్తుంది చెప్పిన స్వామి వారు. చిన్నగా ప్రాతకాలం లేచాడు. తెల్లవారుజాము నేను
తెల్లవారుజాములు వేసేసి ఆయన డ్యూటీ ఏంటి, భిక్షాటన చేసేది అనమాట. తర్వాత ఆ గ్రామంలోకి వెళ్ళిపోయాడు. ఆ గ్రామంలోకి పోయేటప్పుడు బ్రహ్మాండమైన మంచి ద్రవ్యం దొరికింది. ఆ రోజు ఒక రోజు అయితే పెడతాం, రెండో రోజు కూడా పెడతాం, మూడో రోజు పెట్టి కూడా ఎందుకు ఎక్కడ తిష్టేస్తున్నారో పోలేదు అనుకుంటాం అనమాట మనం. కానీ ఆ గ్రామస్తులు రోజు వస్తుంటే బ్రాహ్మణికి ఆ రోజు కళ కలిగింది అనమాట. సత్యదేవుని యొక్క అనుగ్రహం కలిగింది. అనుగ్రహం కలిగిన తర్వాత బ్రహ్మాండంగా మంచి బియ్యం దొరికినాయి, ద్రవ్యం మంచిగా దక్షిణకు పోష అందరూ బియ్యం వచ్చినాయి అనమాట. ఆ బియ్యాన్నంతా కూడా తీసుకునేసి అమ్మేసేసాడు. అంగట్లో కూడా అమ్మేసి తగిన సామాన్యాన్ని కూడా తీసుకొని ఇచ్చేసి చేసే పద్ధతి సరిగా తెలియదు ఆయనకి. చేయకుండా తెలుస్తున్నప్పుడు ఆ విధంగా కూర్చొని ఆలోచన చేస్తుంటే ఎట్లా చేయగలుగుతాడా లేదా అని చెప్పని అదే మార్గంలో మరి మహావిష్ణువు రూపంలో పోతున్నాడు అనమాట. అయ్యా పోయిసారి ఒకడావు, నాకు ఈ విధంగా భిక్షాటన పోతున్నాను, వ్రతం చేయమని చెప్పావు, నా శక్తి నీ శక్తి అనుగ్రహం కలిగేసి ఈ యొక్క సామాన్యాన్ని కూడా తెచ్చుకున్నాను, ఒక్కసారికి వ్రతం చేసుకోనాయన అని చెప్పి అడిగే లోపల బ్రహ్మాండంగా కూర్చునేసి ఆ బ్రాహ్మణుని ఈ యొక్క సత్య భగవాని కాశీ నగరంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం జరిగింది. సరిగా తప్పరంగా చూడండి. ఇంకా క్రమేణా కూడా మహావిష్ణువు అనుగ్రహం కలిగింది. అదేవిధంగా ఈ యొక్క దరిద్రమంతా కూడా సంభవించిపోయిందనమాట. అదేవిధంగా చిన్నగా నిర్మాణం చేసుకునేసి యథా ప్రకారంగా అంతకుముందు ఎంత పోగొట్టుకున్నాడో అదే విధంగా మళ్ళీ సంపాదించుకునేసి ఈ యొక్క మాసము ప్రతి మాసాన్ని వదలకుండా, మాసం అంటే నెల, ప్రతి మాసాన్ని వదలకుండా ఈ యొక్క సత్యనారాయణ స్వామిని ఈ వ్రత కార్యక్రమాన్ని చేస్తూ అనుగ్రహం పొందుతున్నాడు అనమాట. ఆ విధంగా చేస్తుంటే కార్తీక మాసం వచ్చింది. ఇప్పుడు ఏ మాసం వచ్చింది? ఇదే మాసంలో చేస్తున్నాడు వ్రతాన్ని ఆ బ్రాహ్మణుడే. ప్రతి మాసం వదలకుండా ఆ కార్తీక మాసంలో చేస్తుంటే అదే గ్రామానికి కట్టెలు కొట్టుకుని ఆయన వచ్చాడు. ఒక అతను బాగా కట్టెల మోపెట్టుకునేసి బాగా దగ్గుతూ ఉన్నాడు, బాగా ఆకలిస్తుంది. ఎందుకంటే తెల్లవారుజామునే పోయాడు అడవికి. ఆ మోపు అమ్ముకుంటేనే డబ్బులు తీసుకొని తినాలి ఆయన, లేకపోతే లేదనమాట. ఆయన జీవనం ఆ విధంగా ఉంది. కాబట్టి ఆ మోపు తీసుకునేసి ఆ గ్రామంలోకి వచ్చాడు. ఆ గ్రామంలో ఎవరున్నారు? ఎవరు లేరు. ఎక్కడ కూర్చోన్నారు? అందరూ కూడా ఆ బ్రాహ్మణిలో వ్రతం చేస్తూ ఉంటే మీరు ఏ విధంగా కూర్చున్నారు? భక్తి శ్రద్ధలతోనూ సత్యనారాయణ స్వామి వ్రతం ఇంటున్నారు అందరూ. ఇన్ని లోపల ఆ గ్రామం అంతా కూడా తిరిగారు, ఎవరు లేరు. ఆ మోపుని ఆ యొక్క గోడ కానించుకున్నారు బయట. ఆ గోడ కానించుకునేసి కాస్త ఆ మూలకొచ్చి కూర్చునేసి ఈ వ్రతానంతా కూడా చక్కగా విన్నాడు. వినేసి ఆ లాస్ట్ లో బ్రాహ్మణుని అడిగాడు, అయ్యా బ్రహ్మాండంగా చక్కగా వైభవంగా ఎంతో కార్తీక మాసంలో ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నావి, కారణం ఏమిటి నాయన అని అడిగితే ఈ యొక్క బ్రాహ్మణుడు ఆ కట్టెలు కొట్టడానికి ఈ విధంగా చెప్తున్నాడు. ఏమి లేదు నాయన, ఈ విధంగా దేవత్సంగా నేను బాధపడుతున్నాను దరిద్రంతోనూ. ఈ విధంగా మహావిష్ణువే ఒక విష్ణు రూపంలోని ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చాడు భూలోకానికి. మరి ఆయన అనుగ్రహం చేత ఈ వ్రతాన్ని చేశాను, నా దరిద్రం అంతా కూడా పోయింది. అది మొదలగు ప్రతి మాసాన్ని వదలకుండా ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తున్నానయ్యా అని చెప్పే లోపల ఈ యొక్క కట్టెల కొట్టాన్ని కూడా కాస్త పూల అక్షంత తీసుకునేసి అమ్మవారి మీద స్వామి వారి మీద చేసి సాష్టాంగ నమస్కారం చేసి అనుకున్నాడు. అయ్యా నాకు కూడా శక్తి వచ్చినట్లయితే, చూడండి ఏమనుకున్నాడమ్మా, నాకు కూడా శక్తి ఇచ్చినట్లయితే నీ వ్రతాన్ని తప్పనిసరిగా చేస్తానయ్యా, నాకు కూడా నీ అనుగ్రహం కావాలి అని చెప్పని ఆ కండ కట్టుకునేసి సాష్టాంగ నమస్కారం చేసి పనుకొని నమస్కారం చేసుకొని అక్కడనే భోజన కార్యక్రమాన్ని కూడా చేసేసి మళ్ళీ మోపు అయినే తెచ్చుకునేసి ఆ గ్రామంలో అమ్ముకునేసి నేరుగా వెళ్ళిపోయినప్పుడు ఆయన కూడా ప్రాతకాలం లేచాడు. తెల్లవారుజామున లేచి బ్రహ్మాండంగా పైన టవల్ వేసుకున్నాడు, మరి గొడ్డలు తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు. ఎక్కడికి ఆయనకి వెళ్ళిపోయేది? అడవి పోయాడు, ఆయన డ్యూటీ అది. ఆ విధంగా బ్రహ్మాండంగా రోజు ఒక్క మోపే మాత్రమే కొట్టేవాడు. ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తామని అనుకునేవాడు. రోజు ఒక్క మోపు మాత్రమే కొట్టేవాడు. ఆ రోజు సత్య భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల నీ శక్తి నాకేమని అడిగాడు కదా అని శక్తి ఇచ్చాడనమాట. ఆ రోజు బండిడి కట్లు కొట్టాడు. అప్పట్లో మన గ్యాసులు లేవండి, ఉన్నాయా? టెలిఫోన్ కూడా లేదు, ఉన్నాయా? లేవు. కాబట్టి ఎంతసేపుగా కట్లు ఇస్తేనే ఆహారం తీసుకోవాలి. అప్పట్లో ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉండింది. గ్యాస్ స్టవ్ అందరూ ఉన్నాయా? ఎప్పుడైతే గ్యాస్ అయితే ప్రారంభం చేసినామో ఇవన్నీ కూడా ఏర్పడినాయి అన్నమాట. కాబట్టి కట్టెలు వచ్చే లోపల మంచి ధనవంతుడి ఎదురు పోయాలి, పోవడమే. ఆ ధనవంతుడి మీద పోయే లోపల ఒక ఆమె అడుగుతుంది, అయ్యా ఒక మోపు కానీ ఇచ్చినట్టయితే 100 రూపాయలు ఇస్తాననేది. పక్కన వెంటనే వచ్చేసింది మళ్ళీ ఇదిలేకి 200 ఇస్తాను మోపు ఇవ్వమనేది. చూడండి మోపు ఇంకొక ఆమె వచ్చి 300 ఇవ్వమనేది. ఎట్లా మంచి రెట్టింపు ధనం వచ్చింది, చాలా ఎక్కువగా. ఒక మోపు తీస్తే 10 రూపాయలు ఆయనకు వచ్చేది. కానీ ఆ రోజు బ్రహ్మాండమైన డబ్బులు ఇచ్చాయన్నమాట. ఆ డబ్బులను కూడా తీసుకునేసి తగిన సామాన్యాన్ని కూడా తెచ్చుకునేసి ఆ బ్రాహ్మణితో చూశాడు కదా, ఆ బ్రాహ్మణి దగ్గర పోయాడు. అయ్యా నీ అనుగ్రహంతో నువ్వు చూస్తున్న వ్రతాన్ని కూడా చూసినానైనా చక్కగా ఆ భగవంతుని యొక్క నీ యొక్క అనుగ్రహం మాకు కావాలి కాబట్టి
ఆ భగవంతుడి కృప కటాక్ష నాకు ఉన్నట్లేను ఆ సామాన్యాన్ని కూడా తెచ్చుకున్నాను. ఒకసారి మా ఇంటికి కానీ వచ్చినట్టయితే నీకు తగిన దక్షిణ కూడా ఇస్తా, నీకు ఊరికి పంపిస్తా, నీకు దక్షిణంగా సంతోషి పెట్టి డబ్బులు కూడా ఇచ్చి పంపిస్తానని చెప్పని ఆ బ్రాహ్మణ్ తీసుకొని వేసి ఆ కట్టెలు కొట్టుకుని ఆయన ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం జరిగింది. ఆ చేసిన తర్వాత ఇంకా చూడండి తక్షణమే అనుగ్రహం కలిగింది, పుత్ర సంతానం అంతా కూడా కలిగింది, ఆ దరిద్రం అంతా కూడా సంభవించింది, అంచమన మోక్షం కూడా కలిగింది. అంటే ఆ విష్ణులోకం దగ్గరికి వెళ్ళిపోవడం కూడా జరిగింది అన్నమాట. ఇది రెండో అధ్యాయం. द्वितीयाध्यायकल संपूर्णाचन स्वसंजो यातलो जन्म जो याताय नमः भवे वेनादो वास्वाय महादेवाय नमः येस्ताय नमः पवकजिस्व संजो यातलो जन्म जो याताय नमः द्वितीय कथाध्याय संपूर्ण काले गोधूमरव प्रसाद कर महतात्काल दर्शनार्घ्य फल निवेदन कर महा आजकल दर्शनार के फल निवेदन के महत जो यातव जन्म जो याताय के नमो नमः अक्षर दला करके जो यातव जन्म जो याताय के नमो नमः भवे भवे नादो वस्वाय नाम देवाय नमः जयस्ताय नमः श्रेष्ठाय नमः कालाय नमः कले कतनाय नमः उभावतो जो यातव जन्म जो याताय के नमो नमः भवे भवे नादो वस्वाय नाम देवाय नमः द्वितीयाध्याय का संपूर्ण काले गोधूमरव प्रसाद में वेज्यंग नमः गोधूमरव प्रसाद में वेज्यंग महागुरु आजकल दर्शनार के फल निवेदन महाचेजुच्च वो प्रणय स्वाहा वनाय स्वाहा जनाय स्वाहा वनाय स्वाहा समानाय स्वाहा के दो प्रणय स्वाहा वनाय स्वाहा जनाय स्वाहा वनाय स्वाहा समानाय ब्रह्मण स्वाहा आनंद कर्पूर राज महाकर्पूर आनंद कर्पूर राज महानमस्कार नमस्कार आनंद कर्पूर निराज नमस्कार आनंद कर्पूर निराज भजन नारायण सत्यनारायण स्वामी गोविंद हरिवेल बंगास वेंकटेश्वर गोविंद नमस्कार చూసుకో పైకి అంటే ఆంధ్ర అక్కడి నుంచి నమస్కారం చేసుకోండి అధ్యాయ సంపూర్ణకాల గోధుమ ప్రసాదనే జగ మహాగణపతి సాత్కాల దర్శనారికల ఫల నివేదన మహా తృతీయాధ్యాయ ప్రారంభః క్షుభ తీసుకోండి తృతీయాధ్యాయ ప్రారంభః తృతీయాధ్యాయ ప్రారంభః తృతీయాధ్యాయ ప్రారంభః కొద్దిగా పీవైదిండ్రు చూడండి అమ్మా. ఆ విధంగా మహావిష్ణువు నారదుడికి 2 అధ్యాయాలు చెప్పాడు, చేసే విధానం చెప్పాడు. మొట్టమొదటిసారిగా కాశీ నగరంలో ఒక వ్రతాన్ని ఆచరించాడు. చూడండి అమ్మా. ఆ విధంగా నారదుడికి చెప్పాడు అనమాట. ఆ నారద మహాముని మళ్ళీ అడిగాడు, అయ్యా 2 అధ్యాయాలు చెప్పావు, ఇంకో 3వ కథ కూడా చెప్తే నేను లక్షణంగా ఆదరించే వాళ్ళందరూ కూడా చెప్తాను ఆయన అని చెప్పే లోపల ఈ విధంగా చెప్తున్నాడు మహావిష్ణువు. పూర్వము ఉల్కాముఖుడు అనే రాజు గలవాడు. ఎవరమ్మా? ఉల్కాముఖుడు చాలా విశేషమైన వ్యక్తి అన్నమాట. మంచి బలవంతుడు, అదే విధంగా బలశీలి, అదే విధంగాను ఆయన భార్య మంచి సౌందర్యవతి. అయితే ఆ రాజుగారు భార్య పత్రులు ఇద్దరు కూడా కలిసి భద్రశీల అనేది ఒడ్డున ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆశ్రయిస్తున్నారు. ధనానికి దిగులు లేదు, లక్షణంగా ధాన్యం ఉంది, రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఒకరి దానం చేసేవాడు కానీ ఒకరి దగ్గర తెచ్చుకునేవాడు కాదనమాట. అలాంటి వ్యక్తి ఆ ఉల్కాముఖ రాజు ఆయన భార్య కలిసి ఎక్కడ వ్రతాన్ని చేస్తున్నారు? భద్రశీల అనేది ఒడ్డున. ఎక్కడమ్మా? ఆ భద్రశీల అనేది ఒడ్డున ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఆ వ్రతాన్ని చేస్తుంటే అదే విధంగా ఆ యొక్క నదిలోనే వైశ్యుడు అంటే శెట్టిగారు అన్నమాట. ఆ శెట్టిగారు అనంతమైన ధనాన్ని ఆ పడవలో పెట్టుకునేసి వ్యాపార మార్గానికి, వడ్డీ వ్యాపార మార్గానికి బయలుదేరిపోతున్నాడు. అదే మార్గంలో ఆ భద్రశీల అనేది ఒడ్డుని ఈ యొక్క రాజుగారు ఆయన భార్య ఈ యొక్క వ్రతాన్ని చేస్తూ ఉంటే ఆ పడవను ఒడ్డుకు పట్టించుకున్నాడు ఆ శెట్టిగారు. ఆ ఒడ్డుకు పట్టించుకునేసి లక్షణంగా ఆ ఒడ్డుకి బాగా చేతితో బాధేసి ఆ యొక్క పడవని ఆ తాడుతో కట్టేసి నేరుగా బయలుదేరి ఆ యొక్క రాజుగారి దగ్గర పోయినారు శెట్టిగారు. పోయిన తర్వాత ఈ వ్రతానంతా కూడా చూశారన్నమాట. ఈ వ్రతానంతా కూడా చూసిన తర్వాత లాస్ట్ లో అడిగారు ఆ శెట్టిగారు, అయ్యా మరి భద్రశీల అనేది ఒడ్డున, అందులో నువ్వు రాజుగారివి, మరి చాలా విశేషమైన వ్యక్తివి కాబట్టేసి ఈ భద్రశీల అనేది ఒడ్డున దేనిగా వ్రతం చేస్తున్నావయ్యా అని అడిగితే ఆ లాస్ట్ లో ఈ విధంగా చెప్పాడనమాట. నాయన అన్నీ ఉన్నాయి గాని నాకు
పుత్ర సంతానము లేదు. ఏమి లేదయ్యా? ఆ పుత్ర సంతానం లేదు కాబట్టి ఈ రాజ్యం అంతా ఏమి చేసుకుంటాను నేను? లక్షణంగాను సౌభాగ్యం ఉన్నా మంచి భార్య ఉన్నా కూడాను దేనికి లేదు కాబట్టి పుత్ర సంతానం ఉంటేనే అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఆ సంతానం కలిగేదానికి ఈ యొక్క వ్రతాన్ని చేస్తున్నాను ఆయన ఈ భద్రాశిర నది ఒడ్డున అని చెప్పే లోపల ఈ శెట్టి గారికి కూడా సంతానం లేదు. దూర్కమ్మ శెట్టి గారికి కూడా సంతానం లేదు. కొన్ని సంవత్సరాలైంది పెళ్ళి. అయితే వ్యాపార మార్గాన్ని పోతున్నాను అనమాట. ఇతను కూడా పూల అక్షత చేసుకునేసి నమస్కారం చేసుకున్నాడు. నాకు కూడా సంతానం కలగవాలి అని చెప్పి శెట్టి గారు అనుకున్నాడు. అనుకొని అక్కడనే ఆహారం తిన్నాడు, స్వామివారి ప్రసాదాలు తీసుకున్నాడు, మళ్ళీ పడవలో కూర్చున్నాడు. ఆ శెట్టి గారు ఆ పడవలో కూర్చునేసి వ్యాపార మార్గానికి బయలుదేరిపోయాడు. అక్కడ వ్యాపారం అంతా పూర్తి చేసుకున్నాడు. గ్రామానికి బయలుదేరిచ్చాడు. ఎవరమ్మా వచ్చింది? వచ్చిన తర్వాత ఆ శెట్టి గారి పేరు లీలావతి. ఏం పేరు? ఆ లీలావతితో ఈ యొక్క శెట్టి గారు ఈ విధంగా చెప్తున్నాడు. ఏమమ్మాయి, ఈ విధంగా నేను వ్యాపార మార్గాన్ని పోతున్నాను, ఆ రాజుగారి వ్రతాన్ని చేస్తున్నారు, ఆయనకి సంతానం లేదంట, మనకు కూడా సంతానం లేదు కదా అని చెప్పని లోపర్థం చేశారు శెట్టి గారు. లోపర్థం అంటే ముందుగా నాకు సంతానం గాని ఇచ్చినట్టయితే ఆ రాజుగారిని ముందుగా చేశారు. ముందుగా సంతానం కలగాలని. నేను అట్లా చేయను, నాకు సంతానం ఇస్తేనే వ్రతం చేస్తాను, లేకపోతే చేయనని చెప్పని అక్క భార్య మీద ప్రతిజ్ఞ చేశారు. నాకు సంతానము కలిగినచో ఈ యొక్క వ్రతాన్ని చేస్తాను, లేకపోతే చేయలేనయ్యా నేను అని చెప్పని భారంగా అనుకున్నాడు. అనుకునేటప్పుడు ఆ భగవంతుడికి ఆ సత్యదేవుడికి అంతా చూసుకుంటాడనమాట. ఇతనికి ఏ విధంగా అయినా కూడా సంతానం ఇవ్వాలి అనుకొని సదాసుకొని దీవించాడు. అంటే సంతానం కలుగుగా కానీ దీవించాడనమాట. కలిగే లోపల ఆ లీలావతి ఆ శెట్టి గారు ఇద్దరు కూడా సుఖలీలైనారు. ఇద్దరు ఆ సుఖలీలైన తర్వాత బ్రహ్మాండమైన గర్భం వచ్చేసింది ఆమెకి. లీలావతికి గర్భం వచ్చేసింది అనమాట ఆ భగవంతుడి వల్ల. ఆ గర్భం వచ్చిన తర్వాత ఈ యొక్క సంతానము ఎన్ని సంవత్సరాల కంటారమ్మా మీరు? గర్భం వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు? 9 సంవత్సరాల 9 నెలలు పూర్తి అయిన తర్వాత 9వ నెల రాగానే పుట్టారనమాట. 9 నెలలు పూర్తి అయిపోవాలి. 10 నెలలుగా వచ్చిన తర్వాత బాబు అనేది తొందరగా పుడతాడు. బాబు అనేది అంటే కాస్త ఆలస్యంగా పుడుతుంది అనమాట. లేక 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 శెట్టి గారికి సంతానం కలిగింది కాబట్టి అమ్మాయికి ఇంకా సంతోషం లేదన్నమాట. బ్రహ్మాండంగా సంతోషపడుతూ నామకరణం చేసేదానికి ప్రారంభం చేశాడు. ఎందుకంటే ముగశిర నక్షత్రంలో పుట్టిన అమ్మాయి. ఏవో కాకి అనే అక్షరముతో కళావతి అని పేరు పెట్టారు. కళావతి కావు దీర్ఘం. కళావతిని పెట్టే లోపల కళావతిని ఎప్పుడైతే పెట్టారో బ్రహ్మాండంగా తయారైపోయింది అమ్మాయి. మంచి కళ వచ్చేసింది. కాలుని వచ్చింది కదా ఫస్ట్. కళావతిని పేరు పెట్టే లోపల కళ్ళని కూడా వచ్చాయన్నమాట. ఈ మాట మర్చిపోయాడు రత్న సంగతి. అప్పుడు భార్య హెచ్చరించింది. ఏవండి, మనకు సంతానం లేదు కదా, ఎన్నో సంవత్సరాలైంది, సంతానము కలిగేదానికి ఈ వ్రతం చేస్తానంటేనే మనకు సంతానం కలిగింది కదా, ఈ యొక్క వ్రతం చేద్దామండి. ఆ పాపను కూడా కూర్చోబెట్టుకునే లోపల బాగమ్మట్లా నువ్వు ఈ వ్రతం చేయాలంటే చిన్న పని, అందరినీ పిలుచుకోవాలా, లక్షణంగా ఇవన్నీ కూడా చేయాలా, కాస్త డబ్బుతో పుణ్య పని కాబట్టి ఆగు మళ్ళీ చేస్తామని చెప్పని అమ్మాయికి యుక్త వయసునప్పుడు వ్రతాన్ని చేద్దామని చెప్పాడు. యుక్త వయసు 16 సంవత్సరాలు. మనకి పెడతామంటే ఆశ, కొడతామంటే భయమా కాదు చెప్పు. వాళ్ళ మంచి వాళ్ళంటే మాట్లాడుతున్నమాట, చెడ్డోళ్ళంటే వాళ్ళ దగ్గర పోమన్నమాట. కానీ భగవంతుడు 16 సంవత్సరాలు చూస్తారా చెప్పండి? కానీ చూస్తున్నాడు భగవంతుడు. సరేనేం చూశాడు అనమాట. సరే చేస్తాడేమో వ్రతాన్ని, తప్పనిసరిగా ఇచ్చాను కదా సంతానము, అతను చేపించుకోవాలా అని చెప్పి అనుకునేసి కాస్త అట్నే ఆలస్యంగా ఉన్నాడు. మళ్ళీ వ్యాపార మార్గాన్ని పోయాడు. 1 రోజు 2 రోజులు 3 రోజులకు వచ్చేవాడు కాకపోతే వ్యాపారానికి. కొన్ని సంవత్సరాల తర్వాత వస్తాడు శెట్టి గారు. వచ్చే లోపల యుక్త వయసు రానే వచ్చేసింది అమ్మాయికి. వచ్చే లోపల అమ్మాయి పెద్ద మనిషి అయిపోయింది. మన సంప్రదాయ ప్రకారం లక్షణంగా కూర్చొని పెట్టేసి అమ్మాయిని లక్షణంగా స్థానవరణం చేసి ఏర్పాటు చేస్తామన్నమాట. చేసిన తర్వాత ఈ యొక్క సందర్భంలో మళ్ళీ మర్చిపోయాడు శెట్టి గారు. మర్చిపోయే లోపల భార్య మళ్ళీ గుర్తు చేసింది లీలావతి. ఏవండి, అమ్మాయికి నామకరణం చేసినాము, 16 సంవత్సరాలు భగవంతుడు చూస్తున్నాడు, ఈ వ్రతం చేద్దామండి. ఆ వ్రతం చేస్తానంటే పుట్టింది కదా పాప అనే లోపల చేయలేనమ్మా నేను ఇప్పుడు, బాగా ఖర్చు అయిపోయింది కాబట్టి అమ్మాయికి వివాహంలో తప్పనిసరిగా చేస్తాను. మళ్ళీ పెండింగ్. ఎప్పుడు చెప్పాడమ్మా? వివాహమైనప్పుడు అల్లుడిని కూర్చోబెట్టుకొని మీరు ఈ విధంగా జంట ఏ విధంగా కూర్చొని పెట్టుకున్నారు ఆ విధంగా జంటను కూర్చోబెట్టుకునేసి కూతుర్ని అల్లుడిని నా శక్తానుసారంగాను ఈ వ్రతాన్ని చేస్తానని చెప్పని మళ్ళీ వాయిదా చేశాడు. చేసేటప్పుడు నువ్వు సరేనని చెప్పని 1 2 3 చూడాలి మన సంప్రదాయ ప్రకారం. కానీ భగవంతుడు మళ్ళీ చూశాడు. చూసేటప్పుడు మళ్ళీ వ్యాపార మార్గాన్ని పోయాడు శెట్టి గారు. పోయే లోపల మంచి పెళ్లి వచ్చింది అనమాట.
ఆ పెళ్లి లోపల లక్షణంగా పక్కనే కాంచన నగరం అని ఉందన్నమాట. ఆ నగరాన్ని వేసి వాళ్ళకు లేక 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 ఒక అబ్బాయి పుట్టున్నాడు, చెటికారు అబ్బాయి అనమాట. అతను తీసుకొచ్చాడు. అన్ని విధాలుగా ఈ అబ్బాయితో మనకు బాగుంటుంది, అనుకూలంగా ఉంటారని చెప్పని ఇద్దరు అనుకునేసి లగ్న పత్రికలు రాపించుకొని ఎంతో వైభవంగా ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతోనూ అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని ఇద్దరిని ఒకటి చేశారు. చేసిన సందర్భంలో మళ్ళీ మరిచిపోవడం జరిగింది. ఈ కళ్యాణం చేశాడు, లక్షణంగా చేశాడు. చేసిన తర్వాత ఈ యొక్క సందర్భంలో మళ్ళీ మర్చిపోయాడు మూడోసారి. ఇంకా చూడండి, ఈ యొక్క భగవంతుడికి కాస్త కోపం వచ్చింది. వచ్చి ఏమని చెప్పాడు సత్యనారాయణ స్వామి, వీరికి దారుణమైన కఠినమైన దుఃఖం కలగాలి అని శపించేశాడు. అతనికి తెలియదు అనమాట, ఈయన చెప్పించింది అనమాట. ఈయన సంతోషంగా ఉన్నాడు, అందరు రకరకాలుగా వచ్చినారు అనమాట. వాళ్ళకి సంతోష పెట్టడము, వాళ్ళ చీరల చాలీయడము, లక్షణంగా ఆ గ్రామాలకు బయలుదేరే వాహనాలు పెట్టడము లక్షణంగా ఏర్పాటు చేస్తున్నారనమాట. ఈ విధంగా ఏర్పాటు చేస్తుంటే ఈ మాట మర్చిపోయాడు. కానీ గుర్తు చేసింది మళ్ళీ, ఏమండి మనకి లేపింది కదా అమ్మాయికి, ఆ భగవంతుని ఒక బుద్ధి మనం తెలియచారండి ఆ సత్య భగవానికి. ఆయన కోపడిందంటే మళ్ళీ ఇబ్బంది పడతామని చెప్పి హెచ్చరించినా కూడా ఈ యొక్క వివాహం చేసి ఎంత ఖర్చు అయిపోయింది ఏంటి నాకు కదా. నేను కాబట్టి నిలబడున్నాను ఇక్కడ, చెప్పుకోలేకుండా నేను ఒక్కసారి పోయేస్తాను, నేను ఇంకా తప్పనిసరిగా చేస్తానని మళ్ళీ పెండింగ్ పెట్టాడు. మళ్ళీ పెండింగ్ పెట్టాడు అనమాట. పెండింగ్ పెట్టే లోపల ఇతను చేయడం నిర్ధారణ అయిపోయింది భగవంతుడికి. ఎవరికమ్మా అయింది నిర్ధారణ? సత్యనారాయణ స్వామి తన వ్రతం చేయలేడు, నా వ్రతాన్ని నేను సంతానం ఇచ్చి కూడా వ్యర్థమైపోయింది అని చెప్పని బాధపడుతూ ఆ స్వామి వారి నైవేద్యం చెందాము, అభిషేకం చేయించుకుందాము మనస్ఫూర్తిగా అనుకొని కూడా నిర్ధారణ చేసుకున్నాడు ఇతను చేయడం చెప్పని. కానీ ఆ శెట్టిగారు ఏం చేశాడు, అల్లుడు కూడా తీసుకొని పోయి పడవలో కూర్చోబెట్టుకున్న వ్యాపార మార్గం పోయేదానికి అల్లుడు కూడా తీసుకొని పోతున్నాడు. అయ్యా నా రోడ్డు నుండి వస్తాను ఇక్కడ అని చెప్పినా కూడా వినకుండా అల్లుడు కూడా తీసుకొని ఆ పడవలో కూర్చోబెట్టుకున్నాడు అనమాట. నేరుగా బయలుదేరిపోయారు వ్యాపార మార్గానికి. ఇలా పోతున్న గ్రామంలో చంద్రకేతు మహారాజు పరిపాలిస్తున్నాడు. ఇలా పోయే గ్రామం ఎవరమ్మా పరిపాలించేది? చంద్రకేతు మహారాజు చాలా గొప్పవాడు అనమాట. ఆ గ్రామంలోకి పోయాడు. ఆ గ్రామంలో పడవ ఒడ్డుకు పట్టించుకునేసి ఆ ధనాన్నంతా కూడా తీసుకునేసి బ్రహ్మాండంగా గోతాలు కట్టుకున్న డబ్బులు తెల్లవాటి వడ్డీ వ్యాపారం చేయాల. ఆ వడ్డీ కీయడము అసలు జల్లుకోవడము చూస్తూ ఉన్నాడు అనమాట. ఆ విధంగా డబ్బులని అక్కడ పెట్టేసి అల్లుడు పెట్టాడు. ఆ డబ్బుల దగ్గర ఎవరు పెట్టారు? అల్లుడు పెట్టేసి, అయ్యా కాస్త గ్రామంలోకి పోయేసి నేను పొద్దున్నేసి డబ్బులు ఇస్తాను మీకు అందరికని చెప్పు వస్తానని గ్రామంలోకి పోయాడు. అక్కడ చంద్రకేతు మహారాజు ఇంట్లో ఎంతో వైభవంగా చక్కగా నియమాది కళ్యాణం జరిగింది. వాళ్ళ ఇంట్లో కూడా జరిగి ఆ యొక్క సాయంకాలము భక్తి శ్రద్ధతో ఇదేటైన భక్తి శ్రద్ధలతో ఎంతో వైభవంగా లీలలేపినారు. వ్రతములకి లీలలేపి చక్కగా వ్రతం చేసినారు. చేసిన లోపల ఈ యొక్క శెట్టిగారు వారింటికే పోయినాడు పోవడం. ఎందుకంటే గ్రామంలో ఎవరు లేదంగా ఆ కథ వింటున్నారు అనమాట. ఈ శెట్టిగారి లోపల ఆయన లీలలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి మీరు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు ఎవరికి ఏం వరం ఇవ్వాలా, ఇచ్చిన దాని వల్ల ఫలితం ఏమని ఉపయోగించుకుంటారా లేదని చెప్పని ఆ భగవంతుడు బాగా తెలుసండి. కాబట్టి ఇచ్చిన లీలల వల్ల ఇతను ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇతనికి నింద కలగాలని మళ్ళీ చూపించాడు. ఆ శెట్టిగారు అక్కడికి వచ్చారు కదా చూసేదానికి, ఇతనికి ఈ రోజు రాత్రికి తప్పనిసరిగా నిందల కలగాలి అని చెప్పించే లోపల ఆ శెట్టిగారు అక్కడే ఆహారం చేసుకుని నిదానంగా ఆ అల్లుడు కూడా ఎత్తుకోమాడు ఆహారం. ఏమా చాలాసేపు అయింది, లేటుగా అయిపోయింది అనే లోపల కాస్త వ్రతం చేసిన లోపల చూసి వచ్చినప్పుడు లేట్ అయిపోయింది కాబట్టి ఇద్దు ఆహారం అని అల్లుడు కూడా పెట్టాడనమాట. అల్లుడు ఒక పక్క మా ఒక్క పక్క పడుకున్నారు. డబ్బులను కూడా మధ్యలో పెట్టుకునేసి బాగా కప్పుకునేసి తెల్లవారితే రొడ్డీకి ఇవ్వాలన్నమాట వడ్డీకి. కాబట్టి ఆ చంద్రకేతు మహారాజు ఇంట్లో రాత్రికి దొంగలు పడ్డారు. చూడండి ఎంతో వైభవంగా కళ్యాణం చేసి మరి వ్రతం చేసుకొని ఎక్కడో అక్కడ అలసిపోయినారు. బాగా తిరిగి అనేవాడు అలసిపోయేసి లక్షణంగా ఎక్కడో అక్కడ పడుకొని ఉంటే ఆ రాజుగారి ఇంట్లో చంద్రకేతు మహారాజు ఇంట్లో రాత్రికి దొంగలు పడ్డారు. ఆ దొంగలు పడే లోపల ధనాహారాన్ని కొద్దిగా సంభవించుకొని తీసుకొని పోయినారు. ధనాహారం స్వామివారి యొక్క నాణ్యాలు, అదేవిధంగా డబ్బులు, బంగారు నాణ్యాలు అపకరించుకొనేసి ఒక గోదంలో కట్టుకొని పోతూ కాస్త చప్పుడు చేశారు. చప్పుడు చేసే లోపల రాజుగారు లేచి చూశారు. ఒరే మన ఇంట్లో ఎంతో వైభవంగా వ్రతాన్ని చేసుకుంటేను ఆ సత్య భగవాడు చూడకుండా ఈ దొంగతనం చేసిపోతున్నారే అని చెప్పి రాజుభటులు లేపారు. రాజుభటులు లేపి వాళ్ళకు దొంగలు పోతున్నారు, ఆ దొంగలు పట్టుకొని రాకండి వాళ్ళకి శిక్ష వేస్తానని చెప్పాడు అనమాట. వెనకాల రాజుభటులు పోతున్నారు, ముందు దొంగలు పోతున్నారు. పోతూ ఆ దొంగలు ఆ మూట శెట్టిగారి దగ్గర పెట్టేసినారు. ఎక్కడ పెట్టిందమ్మా? శెట్టిగారి దగ్గర పెట్టేసి కాస్త దూరంగా వెళ్ళిపోయారనమాట. వెనకాల ఎవరు వస్తున్నారు? రాజభటులు దొంగలు పట్టుకోవాలని వచ్చినప్పుడు ఆ మూట బ్రహ్మాండంగా రాజభటులు పోబడింది. అప్పుడే లోపల ఈ శెట్టిగారి ఇంట్లో వచ్చి రాత్రి అన్నం తిన్నారు, వ్రతం చేస్తుంది. అందరూ చూశారు కదా, ఏమీ తెలియనట్టు దొంగతనం చేసి ఎంత బ్రహ్మాండంగా పండుకొని ఉన్నాయని చెప్పని చెరుగు బాధ చెరుగు దెబ్బ
దత్తర కొట్టుకుని పైకి లేచిన మంచి నిద్రలా ఉన్నారు అని లోపల ఏంది లోపల ఎట్లా ఉంటుందా నీ పని అంతా కూడాను దొంగతనం చేసి మా ఇంట్లోకి వచ్చి నాలుగు పక్కలంతా కూడా చూసి ఏమి చేయనట్టుగా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పని బాగా సంభవించి కట్టుకునేసి వాళ్ళ డబ్బులు కూడా స్వాధీనం చేసుకునేసి రాజుగారి దగ్గర పోయారు. చంద్రకేత మహారాజు, అయ్యా రాజుగారు ఇదిగో దొంగలిద్దరు డబ్బులే కాదు దొంగలు కూడా తీసుకుని ఇచ్చినావయ్యా, ఏం శిక్షేస్తావో వేసి నువ్వు మాకైతే తెలియదు అని చెప్పని ఈ యొక్క చిటిగారిని అల్లుని బంధించి ఇచ్చారనమాట. చూపించే లోపల ఆ రాజుగారు వీళ్ళు దొంగల మంచోళ్ళ కాదా రాజుగారు తెలుసు అనమాట, ఆయన మంచోడు అని చెప్పని. కానీ ఆ టేయన ఆ విధంగా అనిపించింది అనమాట, అని అనిపిలా వీళ్ళే దొంగలని నిర్ధారణ చేసి కారగృహను బంధించారు. లోపల కారగృహం అంటూ రాజుగారి ఇంట్లో ఆ కారగృహం బంధించేసి వాళ్ళ డబ్బులన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం తీసుకొనేసి ఈ విధంగా వీళ్ళు తయారైపోయినారు. అక్కడ లీలావతి కళావతి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇంకా వస్తారు నా భర్త, ఇంకా వస్తారు మా అల్లుడు, జాబు లేదు జవాబు లేదు. అప్పట్లో జాబులు అనమాట, ఏంది రాలేదు, లోపల జాబు రాసేవాళ్ళు ఎవరున్నారో బయటగా నుంచి జాబులు రాసేవాడు అనమాట. జాబు లేదు జవాబు లేదు, అసలు ఉన్నారా లేదా ఏందని చెప్పని ఆలోచన చేస్తుంటే వాళ్ళింట్లో కూడా దొంగలు పడ్డారు. చూడండి, వాళ్ళింట్లో కూడా దొంగలు పడి ఏమి లేకుండా సర్వం మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోయినారు. కట్టుగొడ్డలు ఉన్నాయి. అప్పుడు కూతురు కాస్త తెలుగు కలదండి, అమ్మాయికి కాస్త గ్రామంలో పోయి అన్నం తీసుకెళ్ళండి. ఆ తల్లి బాధపడుతుంటే గ్రామంలో పోయిందనమాట. ఆ గ్రామంలో పోయే లోపల ఆ గ్రామంలో మొట్టమొదటిసారిగా బ్రాహ్మణి ఇంట్లో వ్రతం చేస్తున్నారు. కష్టపడని చెప్పాను. ఆ గ్రామంలో ప్రతి మాసం వదలకుండా అక్కడ చూసే లోపల ఆ యొక్క బ్రాహ్మణితో వ్రతం చేసేసి ఆలస్యంగా ప్రసాదారం తెచ్చింది. తెచ్చే లోపల అమ్మాయిని వాళ్ళ అమ్మాయి విధంగా దండిస్తుంది. అమ్మాయి ఎంత రాత్రి వరకు ఎక్కడికి వెళ్ళావమ్మా నువ్వు, ఎవరనింది అమ్మాయి నాన్నటి కూతుని, ఎంత రాత్రి వరకు ఎక్కడికి వెళ్ళావు నాయన నువ్వు, మనం ఉండే పరిస్థితి ఏంది, మనం ఏంది, ఆహారం లేకుండా కూడా ఉంటాము. కాబట్టి అమ్మ నువ్వు చూడలేక నువ్వు ఆకలితో ఉంటేను ఆహారం తెచ్చేదాన్ని గ్రామంలోకి పోయాను, ఇదో సత్యనారాయణ స్వామి ప్రసాదానము, అందుకే ఆలస్యం అయిపోయిందమ్మ రాత్రి, అది తప్ప నేనేం చేయలేదు అని చెప్పే లోపల కాస్త బాధపడింది అనమాట. ఆ బాధపడే లోపల ఇదిగో స్వామి వారి ప్రసాదానం చేతులు పెట్టే లోపల అప్పుడు లీలావతి చెప్పింది అమ్మాయికి కూతురికి కళావతి, ఏమమ్మాయి మీ నాన్నగారు నా వ్రతం చేస్తానని సత్యనారాయణ స్వామి అనుకున్నాడమ్మా, 4 సార్లు పెండింగ్ పెట్టాడు, దానివల్లే మనకేమైనా ఈ విధంగా అయిందేమోను అని అనుకుంటున్నాను. ఈ ప్రసాదాన్ని చూసే లోపల అయ్యుండొద్దురామా, ఆ భగవంతుడు అనుకున్నది అనుకున్నట్టు చేస్తాడు, నాకు కోపం వచ్చి ఉంటది కాబట్టేసి కాస్త నువ్వు చిలుతల్ల కాబట్టి ఒక్కసారి వ్రతం చేస్తే బాగుండేనమ్మా అని చెప్పని కుమార్తెకి చెప్పింది. చెప్పే లోపల ఆ కుమార్తె కాస్త చిలుకలేదు కాబట్టి కొద్దిగా సామాన్యాన్ని కూడా తీసుకునేసి వెంటనే పుస్తకం పట్టుకునేసి తెలుసు తెలియక చిన్నగా వ్రతాన్ని చేసింది. అమ్మాయి దూరమ్మ వ్రతాన్ని చేసింది, చేసిన లోపల తెలుసో తెలియక కొద్దిగా చేసేసింది అనమాట మొట్టమొదటిసారిగా. అప్పుడు ఆ భగవంతుడు సంతోషపడ్డాడు, ఆ సత్య భగవానుడు ఆ సంతోషపడి చంద్రకేత మహారాజు స్వప్నంలో పడ్డాడు. ఎవరు పడింది అక్కడ బంధించున్నారు కదా, చంద్రకేత మహారాజు స్వప్నంలో పడి అయ్యా ఈ యొక్క ఎవరమ్మ గలబా కదా కాబట్టి ఈ యొక్క శెట్టిగారిని అల్లుడిని బంధించినావు, వాళ్ళ యొక్క డబ్బులుగా నీకుంటే నీ యొక్క రాజ్యాన్ని నిన్ను సర్వనాశనం చేసేస్తానయ్యా, వాళ్ళు తక్షణమే వదిలిపెట్టండి అని చెప్పని స్వప్నంలో పడ్డాడు. ఆ రాజుగారి స్వప్నంలో ఆవిడ లోపల పొద్దునే సభ చేశాడు. ఆ సభ చేసి వచ్చిన కలంతా కూడా చెప్పాడు, నాకు సత్య భగవాన్ రాత్రి ఈ విధంగా అవపడాడు, ఇది ఎంతవరకు నిజము, ఆ శెట్టిగారి పిల్లవాడిని అడుగుదాము అని చెప్పి లోపల ఆ శెట్టిగారిని కాలగృహం నుంచి బందరికి తీసుకొచ్చారనమాట. ఆ బయటకు తీసుకుని వచ్చేసి ఈ యొక్క జరిగిన విశేషం అంతా కూడా చెప్పాడు. అయ్యా వ్రతం చేసుకున్నాను అనుకునేదేమో నిజమేను, కానీ చేయలేకపోయినాను, దానివల్ల మాకు ప్రభావం కలిగి ఉంటుంది, అది మటుకు నిజమేనని చెప్పని ఆ తప్పును ఒప్పుకున్నారు. ఒప్పుకునే లోపల దానివల్లే మీకు ఈ విధంగా జరిగింది, ఇద్దరు మీ డబ్బులు మీకు తీసేసుకోండి, మీరు దొంగలు కాదు, ఏదో కూడా దొంగతనం చేసి మీ మీద నింది కలిగింది అని చెప్పని వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి అనంతమైన ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చేశారు. మళ్ళీ రూపాయికి 10 రూపాయలు డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చారు. ఇచ్చేసిన తర్వాత ఆ శవరాలన్నీ కూడా తీసివేసి మంచి పట్టు వస్త్రాలు వాళ్ళకి ఇచ్చేసి, అందుకని నల్లంగా అయిపోయిన గుడ్డలన్నీ కూడా ఆహారం పెట్టేసి, అయ్యా మీ భార్య పిల్లకాయలు అక్కడ ఎదురు చూస్తున్నారు మీకోసమని, ఇంకా రాలేదని చెప్పని ఆ పడవలో కూర్చోబెట్టేసి పంపించారు. अध्याय कथ संपूर्णाचन वस्तु सज्जो जातम जन सज्जो जाता है नमो नमः खबर के होता है सज्जो जातम जन सज्जो जाता खबर के दिस फोटो भाई मोहन का दिला दिवे जन्म अवसर निरंतर महादेव बाण सज्जो सज्जा 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 दाता सज्जा दाता सज्जा दाता सज्जा दाता सज्जा मंत्र पाय सो सर्वत्र भोगन धान्य भोगन काशमान भवा अध्याय कथ अध्याय कथ संपूर्ण काले पंचो जातम जन जाता है महा तृतीयाध्याय का संपूर्ण काले गोधूम प्रसादन के महागोधूम तात्काल दौसा नारिकेल पानी वेद निर्जलो तात्काल दौसा नारिकेल पानी वेद महाप्राणाय स्वाहा प्रणय स्वाहा जनाय स्वाहा प्रणय स्वाहा मनाय स्वाहा ब्रह्मणे स्वाहा सत्यो धर्म भगवत जन्म
ప్రణాయ స్వాహ అపనాయ స్వాహ నాయ స్వాహ సత్య భగవాన్ గోవింద సత్యమూర్తి గోవింద సత్యనారాయణ స్వామి గోవింద రమా సహిత గోవింద ఆనంద కర్పూర నీరాజామి సత్యనారాయణ స్వామి మహా చతుర్థాధ్యాయ కథ ప్రారంభ ఆ శెట్టి గారు ఇద్దరు కూడా ఆ పడవలో కూర్చునేసి బయలుదేరి వస్తున్నారనమాట. అక్కడక్కడ మధ్యలో ఆపుకుంటూ 3 కథలు అయిపోయి 4వ కథ అనమాట. ఇది మధ్యలో కొన్ని ఆపుకుంటూ కొన్ని దేవాలయానికి పోవడము, అనేక విధంగా డబ్బులు ఇవ్వడము, ఆ బ్రాహ్మణుడి చేత అర్చన కార్యక్రమాన్ని చేసుకుంటూ ఆ ధనాన్ని ఇవ్వడము, సంతోషంగా ఆహారం చేసుకొని తినడము, మళ్ళీ ఆ పడవలో కూర్చోవడం, బయలుదేరి వస్తున్నారు. 1 రోజు 2 రోజులు 3 రోజులు నెలకు రారన్నమాట. ఆ భద్రశిల నది వద్దంటే కొన్ని నెలలు పడుతుంది రావాలంటే. అక్కడక్కడ ఆపుకుంటూ ఆహారం తీసుకొని తింటున్నారు అన్నమాట. కానీ ఒక పడవని ఒట్టుకు పట్టించుకునేసి ఆహారం తింటూ ఉంటే తిని చేతులు కొద్ది బాగా కడుక్కొని ఇంకా పడవలోకి బయలుదేరమనే సమయంలో మళ్ళీ ఒక వృద్ధారూపంలో, ఒక ముసలి రూపంలో ఆ సత్య భగవాన్ మళ్ళీ వచ్చాడు. ఆ నది ఒడికి ఎవరిచ్చారమ్మా? ఒక శెట్టిగారు ఆహారం చేసుకొని తినేసి ఆ పడవలో కూర్చొని పోదామని అనుకునే సమయానికి ఒక వృద్ధారూపంలో మళ్ళీ సత్యదేవుడు ఇచ్చాడు. మళ్ళీ బ్రహ్మాండంగా కరబట్టుకునేసి ఆ విధంగా పడవలో వస్తుంటే ఆ పడవల మధ్యలో ఆపుకోవడము, ఆహారం చేసుకోవడము, తింటూ వస్తున్నారన్నమాట. శెట్టిగారిద్దరు అల్లుడు మామ వస్తూ ఉంటే ఆ మధ్యలో ఆపుకున్న తర్వాత ఒక వృద్ధారూపంలో, ఒక బ్రాహ్మణి రూపంలో బ్రహ్మాండంగా పడవ దగ్గరికి వచ్చాడు సత్య భగవానుడు. వచ్చేసిన ఆయన నచ్చలేకున్నా నేను కాస్త వయసు అయిపోయింది, ఆ పడవలో కూర్చుంటాను, అవతల ఒడ్డుకి ఏమైనా దాటిస్తారని అడిగాడు. అడుగుతూ నీ పడవలో ఏమున్నాయ్యా, ఏం చెప్పరాదు ఒకసారి విందాం అనుకుంటున్నాను, ఆ పడవలో ఏమున్నాయని ఆయన అడిగాడు. ఎవరమ్మ అడిగింది? సత్య భగవానుడు ఒక వృద్ధారూపంలో వచ్చాడు, ముసలి రూపంలో వచ్చాడు, మునుగుతూ ఉన్నాడు బ్రహ్మాండంగా. దోస్తే కింద పడిపోయేటట్టున్నాడు. ఆయన ఏ రూపానైనా రావచ్చు అన్నమాట. సత్య భగవాన్ అనుకుంటే ఏ రూపానైనా వస్తాడనమాట. కానీ ఆ నది ఒడికి వచ్చాడు. వీళ్ళు ధనగర్వంతో ఉన్నారా శెట్టిగారు, మామూలుగా ఉన్నారా, నా వ్రతం చేస్తామనుకున్నారా? ఎందుకంటే ధనం ఎక్కువ ఇచ్చారు కదా. ధనగర్వంతో ఉన్నారా, మామూలుగా ఉన్నారా, కాస్త చూసొస్తామని మళ్ళీ కనుక్కోబోదాము అని చెప్పని ఒక వృద్ధారూపంలో వచ్చే లోపల మా పడవలో ఏముంటే నీకు ఎందుకు నాయన అన్నాడు మామ. మా పడవలో ఏముంటే నీకు ఎందుకు, ఏమో దొంగ ఉన్నట్టున్నావో చూడబోతుంటాను. ఏమి లేవు నేను అక్కడ, ధనం ఏమి లేవు. ఆకులు అలములు ఒక వైద్యం చేసేదానికి ఉద్యోగ పరంగాను ఆకులు అలములు ఏళ్ళు తీసుకునేసి ఆ గోతాలో పెట్టుకొని పోతున్నాను తప్ప మేము అంత మాత్రపూలం కాదే నాయన. మేము అక్కడ డబ్బులు ఏమో అనుకుంటున్నావు, నాణ్యాలు ఏమో ఉన్నాయనుకుంటున్నావు, నీ అన్నపక్క ఎన్న ఉన్నారో మాకైతే తెలియదు. నువ్వు ఫస్ట్ నువ్వు వచ్చావు చూసుకోవడానికి, మీ అంత మాత్రం నువ్వు అని చెప్పాడు అనమాట. ఆ చెప్పే లోపల సాధాస్తు అని దీవిచ్చాడు ఆ సన్యాసి. ఏం చెప్పాడమ్మా? అట్లాగే అయిపోగాక, ఆకులు అలములు అయిపోగాక. అప్పుడు అల్లుడు చూశాడు, ఏదో పడవ లోపలిగా ఉండేది, పైకి వచ్చింది, కాస్త బరువుగా ఉంటే పడవ ఎట్లుంటుంది, లోపలికి ఉంటుంది బరువుగా ఉంటే. బరువు తగ్గిందంటే పడవ కాస్త పైకి లేచి ఉంటుంది అనమాట. అల్లుడు చూసి చెప్పాడు, మామ ఏదో పడవ కాస్త పైకి లేచి ఉన్నట్టు ఒక మోటికి చూడు ఏదైనా తెలిసిపోతుందని చెప్పి లోపల ఒక మోటికి లోపల బ్రహ్మాండంగా ఆకులు అలములు గలగల గలగల శబ్దం వస్తున్నాయి. వచ్చే లోపల మళ్ళీ ఆ పడవ నుంచి దిగేసి మూర్చెల్లి ఏడ్చి అల్లులో పడుకొని కిందపడిపోయాడు. అప్పుడు చెప్తున్నాడు అనమాట, నువ్వు ఏం చేసినా ఈ విధంగా ఉంటుందయ్యా, కాబట్టేసి ఆ సత్యభగవానితో ఆ విధంగా మాట్లాడుతున్నా, ధనగర్వంతో మాట్లాడినావు, అహంభావంగా మాట్లాడినావు, కాబట్టేసి ఈ విధంగా ఏడుకున్నట్లయితే
మన ధర్మం మళ్ళీ విధిస్తాడు, తప్పనిసరిగా ఆ వ్రతాన్ని మళ్ళీ చేస్తాము అని చెప్పి లోపల మామ రకరకాలుగా ఇక్కడ మళ్ళీ నా దగ్గరికి వస్తాడా రాదని చెప్పని కాస్త దూరంగా కూర్చున్నాడు. సత్యభగవాన్ చెట్టు కింద ఆ చెట్టు దగ్గర పోయాడు. ఈ యొక్క చెట్టుగారు పోయేసి, అయ్యా అజ్ఞానుని నాయన నేను అన్నాడు. అజ్ఞానుని నేను ఎంత వాడిని నేను చెప్పు, నువ్వు సత్యభాగవాన్ని తెలియకుండా అహంభావంతోను అతి గర్వంతోను ఈ విధంగా అహంభావంగా నవ్వినాను తప్ప ధనగర్వంతో అయితే నేను నవ్వలేదు, నా తప్పు క్షమించు, నేను తప్పు వేడుకుంటున్నాను, తప్పు అయిపోయింది అని చెప్పి నానా రకాలుగా వేడుకున్నాడు. వేడుకునే లోపల కాస్త సంతోషపడ్డాడు. సంతోషపడిన తర్వాత అల్లుడు కూడా చెప్పాడు, మేము తప్పనిసరిగా వ్రతాన్ని ఆచరిస్తాము అని చెప్పే లోపల కాస్త సంతోషపడి, నా వ్రతాన్ని తప్పనిసరిగా చేయాలి, మీరు ధనగర్వంతో ఉన్నారా మామూలుగా ఉన్నారా కాస్త చూసిపోతామని చెప్పావు, నీ బుద్ధి ఇక్కడ అవపడిందయ్యా అని చెప్పేసి అని రకరకాలు చెప్పేసి మీ డబ్బులు మళ్ళీ మీకు ఇస్తున్నాను చూసుకోపో అని చెప్పాడు అనమాట. ఆ భగవంతుడు చూసుకునే లోపల మళ్ళీ ఒక మూట పెట్టి చూసే లోపల బాగా నాణ్యాలు ఉన్నాయి, బాగా డబ్బులు ఉన్నాయి అనమాట. డబ్బులు ఉండే లోపల ఇద్దరు సంతోషపడేసి ఆ పడవలో కూర్చునేసి నేరుగా ఇంటికి వస్తున్నారు. ఇంటికి వస్తుంటే ఇంకా కాస్త దగ్గరికి వచ్చారనమాట. ఆ ముందుకు వచ్చే లోపల అల్లుడిని చూపించాడు. అయ్యా అల్లుడు గారు, అదిగో అదే మన గ్రామము కాంచన్ నగరము, అల్లుడు గారు అది అవపడేది మన గ్రామం అని చెప్పేసి ఆరాటంగా ఉత్సాహంగా ఆ నది ఒడ్డున్న గ్రామస్తులందరూ నది ఒడ్డున ఉన్నారనమాట. ఆ నది ఒడ్డునుంటే మా భార్యకి చెప్పి రాపోని చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? మా భార్యకి చెప్పి రాపోని, కొన్ని సంవత్సరాలనే మేము పోయి సంపాదనకి వస్తున్నాము, మా భార్యని మా కూతుర్ని నది ఒడ్డుకి రమ్మను, ఈ గోతాలు కానీ డబ్బులు కానీ ఎత్తుకొని తొందరగా పోవాలి, తర్వాత కార్యక్రమం ఉంది అని చెప్పే లోపల సంతోషం మీద ఆ గ్రామస్తులందరూ నది ఒడ్డున ఉన్నారు కదా, నేరుగా పోయి లీలావతికి చెప్పారు. ఆమెకు బాగలేక మనసులో ఉంది, ఇంకా రాలేదు రాలేదు రాలేదని చూసి ఆ మంచంలో ఎప్పుడైతే ఈ మాట చెప్పారో లేచి కూర్చుని సంతోషం మీద కూర్చునేసి, అమ్మాయి వ్రతం చేస్తున్నాం అన్నసారి, నా భర్త వస్తే వచ్చినట్టు లేకపోతే లేదు, సగగమనానికి ప్రారంభం చేస్తాను అని చెప్పి అనుకుంటూ రెండోసారి వ్రతం చేస్తుందన్నమాట. ఆ వ్రతం చేసేటప్పుడు ఆ వ్రతాన్ని తొందరగా ముగించమ్మాయి అని చెప్పని తొందర చేసింది ఆమె. పోతుంది ఒకటి ఎవరమ్మ తొందర చేసింది? వాళ్ళమ్మతో తొందర చేసింది. అమ్మాయి మీ యొక్క భర్త గారు ఇచ్చారు, మీ నాన్నగారు ఇచ్చినారు, నేను అడవుడిగా పోతున్నాను, మళ్ళీ చేస్తులే వ్రతాన్ని అని చెప్పని లాస్ట్లో ఒకరు తొందర చేసింది. తొందర చేసే లోపల ఆమె నేరుగా వెళ్ళిపోయింది అనమాట. ఈ అమ్మాయి వ్రతం అంతా పూర్తిగా చేసింది. మంగళ హారతి ఇచ్చేదానికి, ఆ ప్రసాదాన్ని తినకుండా పోయేదానికి ఒక టెంకాయ కొట్టకుండా లాస్ట్లో 4 కథల్లోనూ 5వ కథలో టెంకాయ కొట్టకుండా మంగళ హారతి కూడా ఒక భర్త యామోహం కలిగింది. చూడండి లాస్ట్లో ఆ భర్త యామోహం కలిగేటప్పుడు ఆ భగవంతుడు చూస్తున్నాడు ఏ విధంగా చేస్తారని చెప్పని మళ్ళీ ఈ అమ్మాయికి కాస్త కష్టం కలగాలని మళ్ళీ జీవించాడు. జీవించే లోపల ఈ అమ్మాయి ఉదరవాదగా బేగం వేసుకొని పరిగెత్తుకుంటూ పోయి ముందు అమ్మ పోతుంది, వెనకాల కూతురు పోయే లోపల మామ ముందు దిగాడు వాళ్ళ నాన్నగారు. ఇంకా అల్లుడు దిగపోతున్నాడు అన్నమాట పడవ. ఎక్కడైనా కూడా ఆ పడవ దిగిపోయే లోపల ఆ పడవ నది ఒడ్డులో మళ్ళీ మునిగిపోయింది. అల్లుడితో కూడా నది ఒడ్డున పడవ ఎప్పుడు మునిగిపోదు, ఓ రోజు దగ్గుగా ఉంటుంది. కానీ ఆ సత్య భగవాని వల్ల స్వామివారి లాస్ట్లో మంగళహారతి చేయకుండా ప్రసాదాన్ని పెట్టకుండా మర్చిపోయి ఆమోహం కలిగిందనమాట. అప్పుడు ఆ గ్రామస్తులందరూ చూస్తున్నా నది ఒడ్డుని, అందరూ చూస్తున్నాం కానీ మునిగిపోయింది. ఇంకా అమ్మాయి శోక సముద్రంలో దేనికి నడుస్తుంది. ఎందుకమ్మా నాకు ఈ జీవితము, నా భర్త లేని జీవితం అని చెప్పని నానా రకాలుగా వేడుకుంటూ అమ్మని కౌలించుకొని ఏడుస్తుందన్నమాట. అమ్మ చిన్నగా ఓదార్చేసి, ఏం లేదమ్మా ఏదో చిన్న పొరపాటు అయ్యింది, లేదు నేను సగగమనానికి ప్రారంభం చేస్తాను, ఎందుకంటే ముందు చెప్పులు కింద వేశారు అల్లుడు గారు, దిగుదామని చెప్పని ఆ చెప్పులు తీసుకునేసి కళ్ళగట్టుకునేసి ఇంకా సగగమనానికి ప్రారంభమైంది, చనిపోతానని చెప్పని. అప్పుడు ఆకాశం నుంచి చిన్న వార్తలు వినపడినాయి. ఆకాశం నుంచి చిన్న వార్తలు, అమ్మాయి లక్షణంగా వ్రతం చేశావు, చాలా చక్కగా చేసావు, బాగా చెప్పావు, కానీ లాస్ట్లో నా యొక్క మంగళహారతి చేయకుండా, నా ప్రసాదాన్ని భుజించకుండా, నన్ను ఎంగిడి చేయకుండా ఈ విధంగా చేశావు కాబట్టి నీకు యామోహం కలిగింది, భర్త యామోహం కాబట్టి నీకు చిన్న ఇబ్బంది చేశాను, అది తప్ప ఏం చేయలేదమ్మా. మళ్ళీ తక్షణమే ఇంటికి పోయేసి స్వామివారి భగవంతుడికి మళ్ళీ మంగళహారతి చేసి స్వామివారికి నైవేద్యం చూపించేసి 5 రకాల నైవేద్యాలు తక్షణంగా భోజనం చేసి కానీ వచ్చినట్టయితే అనుకున్నది అనుకున్నట్టు మళ్ళీ ఇస్తానమ్మా నీకు లక్షణంగాను అని చెప్పే లోపల అమ్మాయి ఎండవల ఇప్పుడే ఈ విధంగా జరిగింది, మరి భర్త పోయి ఇంకా రాలేదు, ఇది ఎంతవరకు నిజం అని చెప్పి అనుకుంటుంటే ఆ గ్రామస్తులందరూ కూడా లాస్ట్ చూసి రాపమ్మ చూద్దాము అని చిన్నగా సర్దుబాటు చేసే లోపల మళ్ళీ వచ్చి మంగళహారతి ఇచ్చేసి ఆ నది ఒడ్డుకి స్వామివారి ప్రసాదాలను తీసుకోమైంది. పోతూ కూడా పోయే లోపల అప్పుడు అమ్మాయి నది ఒడ్డుకు ఎప్పుడైతే చేరిందో లక్షణంగా మళ్ళీ పడవ పైకి లేచింది. చూడండి యథార్థ సంఘటన మనం కనిపించుకోవాలని చెప్పేదేం కాదు. ఆ పడవ లేచింది అనమాట. ఆ లేచినప్పుడు ఆ గ్రామస్తులందరూ సంతోషపడాడు. ఏంది ఈ విధంగా జరుగుతుంది, మంగళహారతి ఈ విధంగా ఉందా, స్వామి యొక్క అనుగ్రహం ఈ విధంగా ఉందా, భక్తి అంటే ఇదేనా, మనకు తెలియకపోయిన విశేషము, ఎంత పరమ పవిత్రమైన వ్రతం ఉంది
అని చెప్పని అనుకుంటూ ఆ గ్రామస్తులందరూ కూడా సంతోషపడి అమ్మ నాగపెట్టమ్మ ప్రసాదం వాడికి తీసుకునేసి ఆ మంగళహారతి అంతా కూడా తీసుకునేసి ఆ యొక్క అల్లుడు దిగాడు. అల్లుడు దిగిన తర్వాత ఈ విధంగా చెప్పాడు, నాయనా ఇంటికి కూడా నేను రాలేనాక ఇక్కడనే వ్రతాన్ని చెయ్యాలి. ఏం చెప్పాడమ్మా? భద్రశీల నది ఒడ్డునే వ్రతాన్ని చెయ్యాలి. ఇంటికి పోతే మళ్ళీ మారిపోతుంది, చేయగలుగుతావా లేదు, మళ్ళీ రకరకాలుగా సమస్యలు వస్తుంది ఇంట్లో, కాబట్టి ఇక్కడే వ్రతం చేయాలి, ఆ భగవంతుని అనుగ్రహం పొందాలి నేను, ఇంకా తప్పదు, మరి ఇంకేం జరుగుతుందో తెలియదు అనమాట. కాబట్టి అక్కడికి సామాన్యాన్ని కూడా తెచ్చుకునేసి అల్లుడు కూతురు మామ ఆ నలుగురు కూర్చునేసి ఆ గ్రామస్తులందరూ కూడా కూర్చోబెట్టేసి ఎంతో వైభవంగా చక్కగా ఆ సత్యభగవాని కృప కటాక్షాలు వ్రతం చేయడం జరిగింది. నాలుగోధ్యాయం సంపూర్ణ కాలే గోధుమ సాధన ఇదే జింగ మహాకో గోధుమ ప్రసాదన ఇదే జింగ మహాదాతం విఘ్నాయకాసం విఘ్నవదేవ మహా దేవీం స్వస్తిరస్తు మహా స్వస్తి మహా చతుర్థాధ్యాయ సంపూర్ణ కాలే గోధుమ ప్రసాదన ఇదే జింగ మహా నారికేళ ఫల నివేదన మహాప్రణాయ స్వాహ వనాయ స్వాహ జనాయ స్వాహ ఉదనాయ స్వాహ సమానాయ స్వాహం బ్రహ్మణే స్వాహ నివిదులు బ్రహ్మణే స్వాహ సజ్జో జాతమ జన్మ హజో జాతాయ నమో నమః భవే భవే ప్రణాయ స్వాహ నివిదులు ప్రణాయ స్వాహ వనాయ స్వాహ జనాయ స్వాహ ఉదనాయ స్వాహ సమానాయ స్వాహం బ్రహ్మణే స్వాహ ఆనంద కర్పూర నీరాజేంద్ర మహా నీరాజేంద్ర మహా సజ్జో జాతమ జన్మ హజో జాతాయ నమో నమః ఆనంద కర్పూర నీరాజ మహరణ్య వర్ణాం మణిమృదాసం సంభ్రామి లక్ష్మీ జాతం హేతో ఉమా భాగనా